హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ పాటికే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా అందరూ. ఎలా చేసుకున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే నా పెళ్ళైన దగ్గర నుంచి వరలక్ష్మి వ్రతం మా అత్తయ్య గారి ఇంట్లో చేసుకున్నాను. ఇప్పుడు మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడ చేసుకోబోతున్నాను. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. ఇప్పుడైతే కొన్ని సామాన్లు తీసుకున్నాను, పూజకు కావాల్సినవి. ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూద్దాం రండి. 2 కొబ్బరికాయలు తీసుకున్నాను, అలాగే కొన్ని తమలపాకులు, మనకి దూదితో చేసిన వస్త్రం ఉంటుంది కదా కలసానికి వేయడానికి అది తీసుకున్నాను, అలాగే పూజ కోసం గంధం, ధూప్ స్టిక్స్ కూడా తీసుకున్నాను. అండ్ మెయిన్ లక్ష్మీదేవి ఫోటో నా దగ్గర ఇప్పటి వరకు లేదు, సో అందుకే ఒకటి తీసుకున్నాను. నేను వెంకటేశ్వర స్వామితో ఉన్నది తీసుకోవాలని చాలా ట్రై చేశాను కానీ ఇక్కడ బెంగళూరులో దొరకలేదు, సో ఇంక ఇది తీసుకున్నాను. అండ్ నేను ఎక్కడో విన్నాను అమ్మవారి ఫోటో ఎప్పుడు కూర్చుని ఉన్నది తీసుకోవాలని, సో ఇంకా అది గుర్తుపెట్టుకొని అలా తీసుకున్నాను. అండ్ అలాగే దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి, అలాగే పచ్చకర్పూరం కూడా తీసుకున్నాను. పచ్చకర్పూరం మనకి కలసం పెట్టుకున్నప్పుడు అందులో వేసుకుంటే మంచిది. అండ్ తాంబూలం పెట్టి ఇవ్వడాకైతే కొన్ని ప్లేట్స్ తీసుకున్నాను. అంటే బ్లౌజ్ పీస్, గాజులు, పసుపు, కుంకుమ అందులో పెట్టిస్తే బాగుంటుంది కదా అని. అండ్ మా ఫ్లాట్లో ఏంటంటే పెళ్ళైన వాళ్ళు చాలా తక్కువ మంది, ఉన్న 1-2 మంది కూడా వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు అక్కడ చేసుకోవడానికి వరలక్ష్మి వ్రతం. సో ఇంకా ఉన్న కొంతమందినే పిలిచాను కాబట్టి కొన్ని ప్లేట్స్ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్